ఆయన ముఖము చూసి పిలాతే ఆశ్చర్యపోయింది. మరణానికి సంబంధించింది ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉందయ్యా, ఇక్కడ నిన్ను సిలువ వేయుటకు అధికారం ఉంది, నాతో మాట్లాడంటే యేసు ప్రభు ఏం మాట్లాడతాడో చూడండి. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఎట్టి అధికారము ఉండదు. యేసు ప్రభు అంటుండి పిలాతుతో, పైనుండి నా తండ్రి నన్ను సిలువ వేయుటకు ప్రాణము తీయుటకు నీకు అధికారము ఇవ్వబడితేనే గాని నాపై ఈ భూమి మీద ఎవ్వరికి అధికారము లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అవును, యేసు రక్తములో కడగబడిన నీవు వాక్యానుసారముగా ఆత్మానుసారముగా జీవిస్తున్న నీ విశ్వాస జీవితంలో ఏ శక్తులకు గాని ఏ రోగానికి గాని ఎటువంటి దరిద్రపు స్థితికి అధికారము దేవుని అనుమతి లేకుండా నీ మీదికి రాదు. కాబట్టి తండ్రి, ఏ సమస్య వచ్చినా, తండ్రి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి సైతాను ప్రభావం ఉన్నా ఏ మనుషుని ఆశ్రయించకు. ఏ మనుషుని ప్రార్థన అక్కడ పనిచేయదు, ఏ మనుషుని అభిషేకం అక్కడ పనిచేయదు, ఏ మనుషుని యొక్క ఉపవాసాలు పనిచేయవు. పై నుండి అనుమతి ద్వారానే ఈ దరిద్రపు స్థితి, పై నుండి అనుమతి ద్వారానే ఈ దయ్యపు చేతబడి శోధన, పై నుండి అనుమతి ద్వారానే ఈ భయంకరమైన జబ్బు. అటువంటప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పాదాలపై తలవాల్చి నువ్వు నీ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపితే తప్పకుండా నీ కన్నీళ్లను చూసి దేవుడు నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభు యొక్క మరణం, ఆయన పునరుత్థానం యొక్క రహస్యం చూడు. పై నుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నాపై నీకెట్టి. మరి మీరెందుకు భయపడుతున్నారు? దేవుడు నిన్ను చంపుతాడా? నిన్ను మరణానికి అప్పగిస్తాడా? యోబు నివశములోనే ఉన్నాడు. సైతానా, నివశములో ఉన్నాడు. ఎందుకు మాటి మాటికి నా దగ్గరికి వస్తావు? చేసుకో, వానిది సద్భక్తి, వాణ్ణి ఏమైనా చేసుకో గాని ప్రాణమును ముట్టవద్దు అని మాట్లాడిండు.